మిల్క్ బ్రెడ్తో చేసిన గులాబ్ జాములు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి 1 ప్లేట్ మిల్క్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని ఇలా స్మాష్ చేసేసుకొని కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే గులాబ్ జామ్ పిండి అనేది ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది. తర్వాత చపాతీ పిండిని అంతా చిన్న చిన్న బాల్స్ అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మొత్తం అంతా కూడా. తర్వాత ఈ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బాల్స్ అన్నీ వేసేసుకోవాలండి. అవి వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి వచ్చేసి పాకం అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ బౌల్లో 2 కప్స్ షుగరు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి అది కొంచెం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోద్దండి. పాకమేం అవసరం లేదు. తర్వాత ఫ్లేవర్ కోసం యాలకుల పౌడర్ అనేది చేసుకుంటాం. తర్వాత ఒకసారి బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసి దించేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాల్స్ అనేవి యాడ్ చేసుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్తో చేసిన గులాబ్ జామున్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.